అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చౌదరి ప్రసాద్. నేను బెంగళూరులో ఉంటున్నాను గత 30 సంవత్సరాలుగా. అసలైతే స్వగ్రామం కోటబొమ్మారి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. కానీ పుట్టింది పెరిగింది హైదరాబాద్, బొంబాయి, బెంగళూరు కావడం వల్ల అందరితో సంపర్కం ఉన్నది. ముఖ్యంగా గత 30 సంవత్సరాలుగా బెంగళూరు, మణిపాల్లో ఉండడం వల్ల అక్కడ వాతావరణంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాం. అందరికీ తెలుసు, చాలామంది శిష్టకరణాలు, నా ఉద్దేశంలో దగ్గర 300-400 కుటుంబాలు ఈ ముఖ్యంగా ఐటీ సెక్టర్లో ఉన్నారు. దానికి ముందు పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్లో భారత్ ఎలక్ట్రానిక్స్ అనండి, BHEL అనండి, RTI కానీ అలాంటి ఆర్గనైజేషన్స్లో పనిచేశారు. కాబట్టి గత 50 సంవత్సరాల పైనుంచి మన వాళ్ళు శిష్టకరణాలు కర్ణాటక, బెంగళూరులో ఉన్నారు. ఒక సమిష్టిగా ఆర్గనైజేషన్, రిజిస్టర్డ్ అసోసియేషన్ లేకపోయినా ఫ్యామిలీస్ అన్ని కలవడాలు, కార్తీక వన భోజనాలు, పెళ్లిళ్ళు, పేరెంటాల్లో రాకపోకలు చాలా చేస్తుంటారు. ఈరోజు కూడా కర్ణాటకలో ఎవరైనా కూడాని బెంగళూరులో ఫ్యామిలీస్ ఉన్నారంటే ప్రతి ఫ్యామిలీ నుంచి కూడా ఐటీ ఏరియాలో అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నారు. వివాహాలు జరుగుతుంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఎక్స్చేంజ్ జరుగుతుంటాయి, అందరూ ఫ్యామిలీస్ కలుస్తుంటారు. నా ఒక సజెషన్ ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా శిష్టకరణం ఐక్యవేదిక ఒక మంచి లేఖ, మంత్లీ డిజిటల్ న్యూస్ లెటర్ పబ్లిష్ చేస్తుంది. ఇందులో ఆల్ ఓవర్ ఇండియా అండ్ అబ్రాడ్ ఉన్న వాళ్ళందరివి మంచి చెడు విషయాలు ఎన్నో సేకరించి నెల ప్రతి నెల మొదటి ఆదివారం పొద్దున్న 7 గంటలకి డిజిటల్గా రిలీజ్ చేస్తుంది. ఇంగ్లీషు, తెలుగులో 24 నుంచి 30 పేజీల దాకా సమాచారం చాలా వస్తుంది. దీనివల్ల మన కుటుంబాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ మంచి పనులు, రకరకాల అచీవ్మెంట్స్ చేస్తుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అన్ని సమాచారం సేకరించడం వల్ల మన మంచి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. దాన్ని అందరూ చదవాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 5 సంవత్సరాల నుంచి 60 ఇష్యూలు కంపల్సరీగా వచ్చినాయి. ఇవన్నీ SKIV, శిష్టకరణం ఐక్యవేదిక అనే వెబ్సైట్లో ఉన్నాయి. ఎవరైనా ఎప్పుడైనా దాన్ని చదవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన బంధువులు వాళ్ళ అచీవ్మెంట్స్ అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఉద్యోగాల కోసమే కాకుండా, అచీవ్మెంట్ కాకుండా పెళ్ళిళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది, వివాహాలు, దానికి మిగతా అచీవ్మెంట్స్ కూడా. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఐక్యవేదిక వెబ్సైట్ చూడాలి అందరూ, లేఖ మ్యాగజైన్ రెగ్యులర్గా చదవాలి, దానికి వార్తలు, కబుర్లు అన్నీ ఇవ్వాలి, అందరి గురించి తెలుసుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏం జరుగుతుందంటే, కర్ణాటకలో అసోసియేషన్ లేకపోయినా రాకపోకలు చాలా జరుగుతుంటాయి. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నమస్కారం.